హాయ్ అండి, అందరికీ కూడా నమస్కారం. మనం మన ఫామ్ స్టార్ట్ చేసి ఇంకా 2 డేస్కి 1 మంత్ అవుతుంది. 30 రోజులు కరెక్ట్గా అవుతుంది. 28th డే రోజు మేము కలుపు తీయిస్తున్నాం అనమాట. ఈసారి మేబీ వర్షాలు పడడం వల్లనో లేకపోతే ఏమో తెలీదు, ఎంత మాన్యూర్ వేసినా కూడా కొంచెము ప్రాబ్లం అనేది ఉందన్నమాట. సో అందుకే కలుపు కొంచెం ఫాస్ట్గా తీయిస్తున్నాము 20 డేస్కి. అండ్ ఈరోజు వచ్చేసి ఫస్ట్ ఫామ్ విజిట్కి మా మదర్ అండ్ మా చెల్లి వస్తున్నారు. వాళ్ళ రివ్యూ అనేది విన్నాము ఫర్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే మా మదర్ ఎప్పుడు జాబ్ చేసుకోకుండా ఈ పొలం పని ఏంటి అది ఇది అని మాట్లాడతారనమాట, అంటూ ఉంటారు కొంచెం నల్లగా అయిపోతున్నాను అనేసి. సో మా మదర్కి కూడా హాస్పిటల్ వెళ్ళి సర్జరీ స్టేజ్ వరకు వెళ్ళి మళ్ళీ తను డైట్ కంట్రోల్ చేసి అండ్ న్యాచురల్ ఫుడ్, అంటే తనకి తెలియదు అప్పుడు న్యాచురల్ ఫుడ్ తింటున్నాం మేము, రైస్ ఇవన్నీ చేంజ్ చేసాము అని. అండ్ మా చెల్లి కూడా విజిట్ చేస్తుంది కదా, తనకి కూడా ఫామ్ ఉందన్నమాట. కాకపోతే వాళ్ళు ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా చేయట్లేదు, తన మాటల్లో కూడా విన్నాం. సో నేను ఈ ఎక్స్పీరియన్స్ రివ్యూస్ అన్నీ కూడా నేను షేర్ చేస్తాను. సో వాళ్ళు మాట్లాడతారు. A few moments later. నాట్ as సంథింగ్ స్మాల్. ఎందుకంటే మన దేశంలో 100 crores జనాలు ఉంటే ఎవరన్నా ఫార్మింగ్ కనుక స్టాప్ చేస్తే చాలామంది ఆకలితో బాధపడతారు. ఆకలి చావులు చాలా ఉంటాయి అన్నమాట. ఒక్క 1 year 2 years ఎవరైనా పొలం చేయడం స్టాప్ చేసేస్తే, పొలం వర్క్ చేయడం, చాలా ఫుడ్ క్రైసిస్ ఉంటుంది అన్నమాట. సో 100 crores పాపులేషన్, 130 crores ఇంకా హైయెస్ట్ పాపులేషన్ కాబట్టి ఫుడ్ అనేది మనకు కంటిన్యూస్గా ఉండాల్సి వస్తుంది. కరోనా గుర్తుంది కదా, అది మర్చిపోవద్దు. అప్పుడు డిమార్ట్లో అసలు సరుకులే ఉండకపోతుండే, ఎక్స్ట్రా తీసుకెళ్తుండే. అలాంటి సిచ్యువేషన్లో ఎవ్వరు అసలు ఇప్పుడున్న ల్యాండ్ రేట్స్ బూమ్ అవ్వడం వల్ల అందరూ ఉన్న ల్యాండ్ని ఫ్లాట్స్ చేసుకోవాలి, అమ్ముకోవాలి అనే థాట్లో ఉన్నారు. కానీ మంచిగా వర్క్ చేయాలి, కొంచెం ఉన్న ల్యాండ్ కొంచెమైనా సరే డెవలప్ చేసుకోవాలని లేదు. అలా చేసుకోకపోవడం వల్ల ఫుడ్ క్రైసిస్ చాలా వస్తుంది. అండ్ ఫ్యూచర్లో ఫార్మింగ్కి, ఈ ఫుడ్ ప్రొడక్షన్ దానికి చాలా వాల్యూ కూడా ఉంటుంది. సో న్యాచురల్ ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ మా ఫామ్లో దొరుకుతుంది. మా సిస్టర్ చాలా ప్యాషనెట్గా ఒక 2 years 3 years నుంచి కష్టపడి మేము బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తుంది. అంటే నాకు కూడా ఫామ్ ఉంది, నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. కానీ మనము పక్కంటి పుల్లకు రుచిగా ఉంటుంది అంటారు కదా, ఇది కూడా అంతే. మా అక్క వాళ్ళ ఫామ్ అంటే నాకు కొంచెం ఇష్టం, ఎప్పటి నుండో రావాలి, సరే ఒకసారి వెళ్దాము చూద్దాము అని. అండ్ లైక్ కంది చెట్టు అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంది. నెక్స్ట్ సీజన్కి మొత్తం సీడ్ అంట, ఒక చెట్టు 6-7 kgs సీడ్ వస్తుందంట. అంత బ్యూటిఫుల్గా పెరుగుతుంది ఆ చెట్టు అయితే, అసలుకి చూస్తేనే వావ్ అని అనిపించింది. కాయ ఒక్కొక్కటి ఇంత పెద్ద పెద్దగా ఉంది, లావు కందిపప్పు సీడ్ ఎంత బాగుంది కదా, సీడ్ సూపర్ ఉంది అసలు. హైబ్రిడ్ అంటే అదేమంటారు, హైబ్రిడ్ అసలు దేనికి పనికిరాదు అన్నమాట, అంత బాగుంది. ఇంకా దేశీ వెరైటీ 15 feet చెట్టు పెరిగింది, నేను ఎప్పుడు చూడలేదు అంత పెద్ద చెట్టు. ఇట్స్ లైక్ నాకు చాలా బాగా అనిపించింది. ఐఎమ్ లైక్ వావ్, చాలా బ్యూటిఫుల్గా చేస్తుంది అని, ఇంకా చేస్తుంది. ఏమైనా ప్రోడక్ట్స్ కావాలంటే తనకి రీచ్ అవుట్ అవ్వండి, తన ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇవన్నీ ఇది అంతా ఈ అగ్రికల్చర్ అనేది పక్క వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి అనేది అన్నపూర్ణదేవి కనకరించాలి. అన్నదాత ఎంత కష్టపడుతున్నాడు కాబట్టి దానికి అది ఉండాలి. అగ్రికల్చర్ ఒక్కటే అగ్రికల్చర్ ఒక్కటే మనం చేసే అన్ని బిజినెసెస్లో నాన్ ప్రాఫిట్ బిజినెస్ అదే ఒక్కటే అన్నమాట. ఎంత చేసినా వర్క్ చేసినా కూడా అక్కడ వచ్చే ప్రాఫిట్ 1%, 2%, 3% మార్జిన్ తప్ప పెద్ద ఎక్కువ రాదు. కానీ ఇట్ సాటిస్ఫైస్ ఎవ్రీ సింగిల్ పర్సన్. ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, ఎంత పెద్ద పర్సన్ అయినా కరెక్ట్ 12 o'clockకి కడుపులో ఆకలేస్తుంది. ఆ ఆకలి అనేది తీరకపోతే ఇంకా మనిషి నువ్వు ఎంతన్నా వర్క్ చేయడానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు, ఏముండదు. నీకు ఆకలి అనేది తీరాలి. అలా అన్నం లేకుండా నువ్వు ఎన్ని రోజులు ఉండగలుగుతావు అలా. సో ఫార్మర్స్ వెరీ బిగ్ హ్యాట్స్ ఆఫ్. కిసాన్ రియల్లీ బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ. ఈ 100 crores 130 crores మందికి ఫుడ్ ఎలా ప్రాక్యూర్ అవుతుంది అనేది అసలు ఇండియాలో బిగ్గెస్ట్ బిజినెస్ ఇస్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కెమెరామ్యాన్ సంగీత అండ్ పొలం మ్యాన్ కూడా సంగీతనే. ఓకే, పొలం మ్యాన్. ఈరోజు దిస్ ఇస్ హౌ ఇట్లా అయితే రన్ అవుతుంది అనమాట. సో ఎప్పుడు నేను చెప్పలేదు, ఓన్లీ మనము కోవిడ్ ఏదైతే సిచ్యువేషన్ వచ్చిందో అప్పుడు చూసుకుంటే ఫార్మర్స్ దగ్గర క్రాప్ ఉంది, కానీ ఆ టైంలో స్టోరేజ్ చేయలేకపోయాము, సేల్ చేయలేకపోయాము. అప్పుడే ఎంత ఫుడ్ క్రైసిస్ వచ్చాయి. ఒక్క రైతు ఒక్క సింగిల్ డే ఒక రైతు పొలంకి వెళ్ళి పండించకపోయినా, వాటర్ పెట్టకపోయినా, లాస్ట్కి ఒక విత్తనం వేయకపోయినా కానీ
ఆ ఊర్లో స్టాక్ అనేది తక్కువ పడుతుంది అనమాట. సో అట్లా చాలామంది రైతు పిల్లలు ఈరోజు సిటీస్కి వచ్చేసి జాబ్స్ అని చెప్పేసి జాబ్లు, ఐటీ జాబ్లు అని వేరే స్టేట్స్కి, కంట్రీస్కి కూడా వెళ్తున్నారు వేరే వేరే దగ్గర. అండ్ అక్కడికి వెళ్ళి కూడా ద గ్రేట్ ఉద్యోగం ₹1,00,000 వస్తున్నాయి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, సోల్ సాటిస్ఫాక్షన్ జాబ్ అయితే చెయ్యట్లేదు. వాళ్ళు అక్కడ కూడా ఏదో నార్మల్ జాబ్ చేసుకుంటున్నారు అనమాట. మీరందరూ కూడా మళ్ళీ బ్యాక్ టు విలేజెస్కి రండి. విలేజెస్కి వచ్చేసి సుభాష్ పాలేకర్ మెథడ్, చాలా మెథడ్స్ ఉన్నాయి న్యాచురల్గా కెమికల్ ఫ్రీగా పండించడానికి. ఆ మెథడ్స్ ఆప్ట్ చేసుకోండి. సుభాష్ పాలేకర్ మెథడ్ ఉంది, సివిఆర్ మెథడ్ ఉంది. సో చాలా వరకు మీ తాతలు, నానమ్మల్ని, లేకపోతే అమ్మమ్మల తాతల్ని, లేదా ఊర్లో పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు, కొంచెం ఏజ్డ్ ముసలి తాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడగండి అసలు మీరు ఇంతకుముందు మందులు లేకుండా ఎలా పండించారు అని చెప్పి. వాళ్ళు చెప్తారనమాట ఎట్లా పండించాము ఏంటి అనేది. అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే వేప కషాయము వీటితోటే పండించేవాళ్ళు. సో మీకు ఇన్కమ్ వస్తుంది, మీరు కెమికల్ ఫ్రీ ఫుడ్ తినకుండా ఉంటారు. అట్ ద సేమ్ టైం మీరు వన్స్ ఒక్కసారి కనుక కెమికల్స్ లేకుండా కనుక ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తే అసలు హాస్పిటల్ మొహం చూడాల్సిన అవసరం లేదు.